జూలై నెలలో జల్లులు కురవాల్సిన వేళ ఏప్రిల్ మే నెలలను తలపించే ఎండలు దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను ఆకాశం నిరాశపరుస్తోంది. అయితే దీనికి అంతటికీ కారణం ప్రపంచ వాతావరణాన్ని శాసిస్తున్న ఎల్ నినో వేగంగా బలపట్టమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశం మరో తీవ్ర వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? అసలు ఎల్ నినో అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి ముప్పు పొంచి ఉంది? 1950 తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఘటనలో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉంది. అక్టోబర్, డిసెంబర్ మధ్య ఏకంగా 81% అవకాశంతో ఇది వెరీ స్ట్రాంగ్ ఎల్ నినోగా మారవచ్చని ఎన్ఓఏ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని నినో 3.4 ప్రాంతంలో సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. మరో 2-3 నెలల్లో ఇది 2 డిగ్రీలు దాటి వెరీ స్ట్రాంగ్ స్థాయికి చేరనుంది. తూర్పు పసిఫిక్ సముద్ర గర్భంలో వేడి పెరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాల్లో ఉష్ణశక్తి అధికంగా నిల్వ కావడం, ట్రేడ్ విండ్లు బలహీనపడటమే దీనికి ప్రధాన కారణాలని పూణే ఐఐటిఎం శాస్త్రవేత్తలు వివరించారు. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గతంలో బలమైన ఎల్ నినో వచ్చిన 100 సందర్భాల్లో 60% సార్లు దేశంలో వర్షాభావ పరిస్థితులే ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ ఏడాది జూన్లో 40% వర్ష లోటు నమోదైంది. జూలై 2వ వారంలోనూ నల్గొండలో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదవుతోంది. ఇది సాధారణం కంటే 3.5 డిగ్రీల ఎక్కువ. తిరుపతిలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా కోస్తా జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే 25% వర్షపాత లోటు కనిపిస్తోంది. శాస్త్రవేత్తల ప్రకారం ఎల్ నినో అంటే కేవలం వర్షాలు పడకపోవటమే కాదు, సముద్రాల వేడి గాలి వల్ల గాలిలో తేమ పెరిగి కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే క్లౌడ్ బ్రస్ట్ లేదా ఆకస్మిక వరదలు వస్తాయి. గతంలో 2015-16లో వచ్చిన గాడ్జిలా ఎల్ నినో తరహాలోనే వాతావరణం పూర్తిగా అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. ఎన్ఓఏ అంచనా ప్రకారం ఈ ఎల్ నినో ప్రభావం 2027 వసంతకాలం వరకు కొనసాగే అవకాశం 97% ఉంది. అంటే 2027 ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారబోతోంది. దీనివల్ల దేశంలో వ్యవసాయం, జలాశయాలు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తితో పాటు ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధం కాకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అనిపిస్తోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.